2 డేస్ ట్రైన్ జర్నీకైతే నేను ఏమేమి స్నాక్స్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది నమ్కీన్ అండి. గోధుమ పిండి, ఇందులో వాము వేసి, చీజ్ వేసి చేశాననమాట. ఇంతకుముందు నేను చీజ్ వేయలేదు గానీ, ఈసారి వేశాను. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. వీడియో తీస్తే బావుందనిపించింది. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుందనమాట. పిల్లలకి కూడా బా నచ్చుతది. తర్వాత కారం బూందీ చేశాను. కారం బూందీ, డ్రై ఫ్రూట్ లడ్డు ఒకరోజు చేశాను. నమ్కీన్ ఒకరోజు చేశాను. ఇవన్నీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడైతే బానే చేసుకొని వెళ్తున్నాను స్నాక్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎలా ఉంటదో తెలీదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మంచిగా చేసుకొనైతే తీసుకొని వెళ్తున్నాము. ట్రైన్‌లో టైమ్ పాస్ అలా అయిపోద్ది తినేటప్పుడు. ట్రైన్‌లో అన్నీ కొనుక్కొని తినలేం కదా! అసలెలా ఉంటదో కూడా నాకు తెలీదనమాట. నేను నిజంగా ఈ 2 డేస్ ట్రైన్ జర్నీ అంటే కొంచెం టెన్షన్‌తోనే ఉన్నాను ఎలా ఉంటదా అని చెప్పి. అందుకని ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇంతకుముందు ట్రైన్ జర్నీ ఎలా ఉండేదంటే 3 అవర్స్ లేదంటే 1 నైట్ అంతేగాని మొత్తం డే అంతా లేదంటే 2 నైట్స్ ఎప్పుడు చేయలేదనమాట. ఇప్పుడే ఫస్ట్ టైమ్ నేను చేయడం ఇలాగా ట్రైన్ జర్నీ. అందుకని ఇంకెలా ఉంటదో ఏంటని చెప్పి ఈ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా పాప చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇన్ని స్నాక్స్ చేశానని. ఫూల్ మకానా కూడా చేశాను. ఘీ వేసి రోస్ట్ చేశాను. ఇంకొకటేంచి బెల్లం నువ్వులేసి చేశాననమాట స్వీట్‌గా. ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టుకొని ఉంచాననమాట. ఇవన్నీ చూసి అమ్మో! ఇన్ని చేసావా స్నాక్స్ అని చూస్తుందనమాట. ఇక్కడ చూడండి మొత్తం 5 ఐటెమ్స్ అనమాట స్నాక్స్ అయితే. ట్రైన్‌లోకి మంచి ఫుల్ టైమ్ పాస్ అయిపోద్ది మాకు.